ఆయన స్వయంభువు అని పేరు. పద్మకర్ణిక యందు స్వయంభువుడికి ఏమీ కనిపించలేదు. 4 దిక్కులు మెడదిప్పుతూ చూస్తే 4 ముఖాలు తప్ప ఏం కనిపించలే. అంతా నిండి ఉన్న పరమాత్మలో నుంచి వచ్చినటువంటి మొదటి రూపం అది. కాబట్టి ఏమీ కనిపించలేదు. ఆయనకి తానేమిటి అనేది కానీ, ఆయన ఉన్న పద్మం గురించి కానీ ఏమీ తెలియలేదు. వాటికి ఆధారమైనటువంటి వాటి కోసం ఆయన తామరతూడు సూక్ష్మరంధ్రం ద్వారా కిందకెళ్ళి ప్రళయ జలంలో ఉన్న విష్ణువు నాభి దగ్గరికి వెళ్ళి చూశాడు. ఏమీ తెలియలేదు. తిరిగి పైకొచ్చి కూర్చున్నాడు. తపస్సు చేయటం మొదలుపెట్టాడు. బ్రహ్మ అట్లా 100 దివ్య వర్షాలు తపస్సు చేశాడండి. ఆ విధంగా 100 దివ్య వర్షాలు తపస్సు చేస్తే భగవంతుడు ఆయన హృదయంలో ప్రకాశించి, రూపంగా కనిపించి కాదు, ఆయన హృదయంలో ప్రకాశించి దర్శనమిచ్చి ప్రళయ జలంలో తామరతూడులాగా శ్వేతవర్ణంతో ప్రకాశించు ఆదిశేషుడుపై భగవానుడు శయనించి ఉండెను. అక్కడ పడుకోనున్నాడు. ఆదిశేషుడంటే ఎవరండి? ఆదిశేషుడు, దాని మీద విష్ణుమూర్తి పడుకోవడం. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ ముందరంతా జగత్తు కనిపిస్తోంది. జీవుడు, జగత్తు, ఈ ఈశ్వరుడు. ఇదేగా వేదాంతం అంతా దేని చుట్టూ తిరుగుతుంది? జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈ మూడిటి చుట్టే తిరుగుతుంది. ఇప్పుడు జీవుడు వాడి ఇబ్బంది పెట్టుకోడు, కష్టపెట్టుకోడు. ఈశ్వరుడు ఎవడికి కనిపించాడు? ఆయన ఎవడిని పట్టించుకోడు, ఆయన ఎవడిని ఇబ్బంది పెట్టాడు. మనల్ని ఇబ్బంది పెడుతోందంతా ఏమిటండి? ఈ జగత్తంతా ఇబ్బంది పెడుతోంది. అంతే కదా? తర్వాత వచ్చే కథలో అదే జరుగుతుంది. ఏమవుతుందయ్యా అంటే, సనక సనందాదులు ఉన్నప్పుడు హిరణ్యకశిపులుగా పుట్టినటువంటి ఆ జయ విజయులు ఎవరైతే ఉన్నారో ద్వారపాలకులుగా, ఈ జ్ఞానముతోటున్న జ్ఞానులు ఈశ్వరుడి దగ్గరికి చేరుతుంటే జగత్తులాగా జయ విజయులు ఇద్దరు అడ్డుపడ్డారు. కాబట్టి జ్ఞానము వాళ్ళకుంది కాబట్టి జగత్తుని శాసించారు. మీరు ముందు పక్కకు జరగండి అని. వాళ్ళు ఈశ్వరుడితోటి ఐక్యమయ్యారు. ఈశ్వరుడు కూడా జ్ఞానిని ఎప్పుడూ ఐక్యస్థితిలోనే ఉంచుతాడు కాబట్టి జగత్తుకే శిక్షణ వేశాడు. కాబట్టి జగత్తు అనేది ఎప్పుడూ అడ్డం ఉంటుంది ఈశ్వరుడికి, జీవుడికి. ఈ రెండు ఒకటే అయినటువంటి జ్ఞానం. కానీ మధ్యలో అది పొరలాగా అడ్డం వచ్చింది. అది లేందే అయ్యుండి మాయ అయ్యుండి కూడా అడ్డం వస్తుంది. కాబట్టి ఈ జగత్తు అనేటటువంటి పొర ఏదైతే ఉందో అదయ్య మొత్తం అన్నిటికీ ప్రధానమైనటువంటి సూత్రము, కారణము అయి ఉంది అనే విషయాన్ని చెప్తూ, ఇక్కడ ఈ జగత్తు నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని మనకి మొత్తము ఈ జ్ఞానమంతా కూడా సనక సనందాదులు విష్ణుమూర్తిని ఎట్లా చేరారో అలాగే మనం కూడా విష్ణువునందు లయమవటం ఎలా అనే విషయాన్ని చెప్పేటటువంటిదే ఈ తర్వాత వచ్చేటటువంటి కథ. ముందు భూమిని ఉద్ధరిస్తాడు. ఆ తర్వాత మనం ఒక్కొక్కటి చెప్పుకున్నాం. అగ్నిని, జలాన్ని, వాయువుని, ఆకాశాన్ని, మనస్సుని, సహస్రారం దగ్గరికి వెళ్ళి సమస్తము నువ్వే అనేటటువంటి స్థితిని భాగవతం ద్వారా మనకి ఆయన కల్పిస్తాడు అనే విషయం తెలియపరుస్తూ ఉన్నారు. ఆదిశేషుడు ఎవరయ్యా అంటే, ఇప్పుడు ఈ జగత్తంతా మనకు కనిపిస్తుంది. మనకు కనిపించేదంతా సత్యం అని మనం అనుకుంటున్నాంగా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ తలకాల అయినాక ఏం జరుగుతుందో ఆలోచించండి. మీకు కనిపిస్తోందా? పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు కదా. నువ్వు చూసేటటువంటిది రూపంగా నీకు కనిపిస్తున్నాడు. నువ్వు చూడనిదంతా శేషము అంటే ఏమిటి? మిగిలింది. నువ్వు చూడకుండా మిగిలిందంతా కూడా నీ అజ్ఞానం వల్ల ఆయన శేషమునందు నిద్రిస్తున్నాడయ్యా. ఆయనే ఉన్నాడు. నీ అజ్ఞానము శేషములో నిద్రించి కనిపించేది మాత్రమే చూస్తోంది. ఇది ఆదిశేషుడి యొక్క అవతారము. ఆదిశేషుడంటే అదే. ఆదిశేషుడు అంటే అక్కడెక్కడో పడుకున్నాడండి, నిద్రపోతోంది కదా. నీ తెలివి నిద్రపోతోంది. ఎదురుగుండా ఉన్నదే చూసి మిగతా అంతా కూడా నిద్రాస్థితిలో ఉంచుకుంటున్నావు. అంతా నువ్వే అన్నప్పుడు నిద్ర లేదు, నువ్వే పరమాత్మవి. ఆదిశేషుడు లేడు. ఆదిశేషుడు ఎప్పుడు వస్తాడయ్యా? రూపాన్ని ఒకదాన్ని చూస్తే బ్రహ్మదేవుడు పుట్టాక అటు ఇటు 4 ముఖాలతోటి తలదిప్పి వెతుకుతున్నాడు కాబట్టి మిగతా అంతా ఆదిశేషమయ్యి ఆయనకి ఇది కనిపించింది అనే విషయాన్ని అక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. అప్పుడు బ్రహ్మ భగవంతుణ్ణి స్తుతించాడు. పరమాత్మ బ్రహ్మదేవుడికి ప్రసన్నమై సృష్టి చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. మైత్రేయుడు కాలాగ్ని గూర్చి వివరించాడు. అన్నిటికంటే సూక్ష్మమైన దాన్ని పరమాణువు అంటారయ్యా. ఇంటి కిటికీలోంచి సూర్యకిరణం గనక పడుతూ ఉంటే ఆ వెలుగు మధ్యలో ఎగురుతూ కనిపించే ధూళి కణంలో 6వ వంతు పరమాణువు అంటారు. ఇది భాగవతంలో రాసింది. ఒక
కిరణం ఇలా పడుతూ ఉంటే దాంట్లో నీకు ధూళి కణం ఒకటి కనిపిస్తే అందులో 6వ వంతు నీకు కనిపించదయ్యా. కాబట్టి దాన్ని పరమాణువు అంటారు అనే విషయాన్ని చూడండి. ఎంత సూక్ష్మమైనటువంటి దృష్టి మన ఋషులకు ఉంది అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇది నిన్నగాక మొన్న పుట్టినటువంటివి కాదు కదా. ఇవాళ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ఇచ్చినా ఎలక్ట్రాన్ ఎవడు చూడలేడు కదా. ఈ రోజుకి ఎలక్ట్రాన్ ఎవడు చూడలే, థియరీయే చెప్పింది అందరూ. కాబట్టి ఇక్కడ వీళ్ళు దాని యొక్క పరిణామము ఎంత ఉంటుంది కనిపించకపోయినా అనే విషయాలను చర్చ చేస్తున్నారు. కాబట్టి ఆ పరమాణువు ఒక పక్క నుండి మరో పక్కకి ప్రసరించే కాలాన్ని సూక్ష్మకాలంగా చెప్తారు. 2 పరమాణువులు కలిస్తే ఒక అణువు, అలాంటి 3 అణువులు కలిస్తే త్రసరేణువు, 3 త్రసరేణువులు కలిస్తే ఒక త్రుటి, 3 త్రుటులు కలిస్తే ఒక వేధ, 3 వేధలు కలిస్తే ఒక లవము, 3 లవములు కలిస్తే ఒక నిమిషము, 3 నిమిషాలు కలిస్తే నిమేషము అంటే మనం అనుకునే నిమిషం కాదండి. నిమేషము క్షణానికంటే కూడా చాలా చిన్నది. అలా 3 నిమేషాలు కలిస్తే ఒక క్షణము, 5 క్షణాలు కలిస్తే ఒక కాష్ఠ, 10 కాష్ఠలు కలిస్తే ఒక లఘువు, 15 లఘువులు కలిస్తే ఒక నాడి, 2 నాడులు కలిస్తే ఒక ముహూర్తము, 7 నాడులు కలిస్తే ఒక జాము, 4 జాములు ఒక పగలు, 4 జాములు ఒక రాత్రి, పగలు రాత్రి కలిసి ఒక దినము, 15 దినాలు ఒక పక్షము, 2 పక్షాలు ఒక మాసము, 2 నెలలు ఒక ఋతువు, 6 నెలలు ఒక ఆయనము, 2 ఆయనాలు ఒక సంవత్సరము, ఒక మాసము పితృదేవతలకు ఒక దినము, ఒక సంవత్సరము దేవతలకు ఒక దినము. మానవుని ఆయువు కలియుగమున 100 సంవత్సరాలుగా చెప్పబడ్డది. సూర్యుడు ఒక సంవత్సరానికి భూమిని చుట్టి 12 రాసులు చుట్టి వస్తాడు. పితృదేవతల ఆయుష్కాలం 3000 మానవ సంవత్సరాలు, దేవతలకి 36,000 మానవ సంవత్సరాలు, కృతయుగం 4,000 దివ్య సంవత్సరాలు, త్రేతాయుగ సంధికాలం 800 సంవత్సరాలు, త్రేతాయుగం 3,000 దివ్య సంవత్సరాలు, త్రేతాయుగ దాపర సంధికాలం 600 దివ్య సంవత్సరాలు, అట్లే ద్వాపర యుగం 2000 దివ్య సంవత్సరాలు, ద్వాపర కలియుగ సంధికాలం 400 దివ్య సంవత్సరాలు, కలియుగం 1000 దివ్య సంవత్సరాలు. దివ్య సంవత్సరం అంటే అర్థం చేసుకోండి, దాని సంధ్యాకాలము 200 దివ్య సంవత్సరాలు. 4 యుగాలు సంధ్యాకాలాలతోటి కలిసి 12,000 దివ్య సంవత్సరాలు ఒక మహాయుగం అని చెప్తారు. ఇది ఎవరి యొక్క ఆయువుతోటి పోలుస్తున్నారు అంటే మానవ ఆయుర్దాయంతో కాకుండా దాటి పరమాత్మ యొక్క బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం. వాస్తవానికి లక్షల సంవత్సరాల్లో చెప్పబడుతుంది, ఇక్కడ మొత్తం అంతా 1000 సంవత్సరాల్లో చెప్పారు. కృతయుగంలో ధర్మం 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపర యుగంలో 2 పాదాలతో ఉంటుందయ్యా. కలియుగంలో 1 పాదంతో నడుస్తుంది. ఇందాక మనం పరీక్షిత్తు కథ దగ్గర చెప్పుకొని ఉన్నాం ఇది ఎలా ఉంది అనేది. ఊర్ధ్వలోకాల్లో పైన సత్యలోకం ఉంటుంది, అది బ్రహ్మ నివాసం. అక్కడ బ్రహ్మకి 1000 చతుర్యుగాల కాలం, 432 కోట్ల మానవ సంవత్సరాల కాలం పగలు, అంతేకాలం రాత్రి సమయంగా ఉండి పగల సమయాన్ని కల్పమని చెప్పబడుతుంది, రాత్రి సమయాన్ని బ్రహ్మ ప్రళయము అని చెప్తారు, నైమిత్తిక ప్రళయం అని చెప్తారు. ఒక కల్పంలో 14 మనవులు పాలిస్తారు, మన్వంతరాలు గడుస్తాయి. ప్రతి మన్వంతరంలో ఇక్కడ ఒక్క విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలండి. అసలు 1000 సంవత్సరాల క్రితం వాళ్ళకి ఈ కాలాన్ని ఇంత గ్రేడ్లో కొలవడము అనేది ఎంత బాగా చెప్పారు చూడండి. తపస్సుతోటి టైంని ఇంత ఫ్రాక్షన్స్లోకి, ఎటామిక్ టైంలోకి, మాలిక్యులర్ టైంలోకి కూడా తీసుకొని వెళ్ళారు. సూర్య సిద్ధాంతం కనుక చదివితే మనం ఆశ్చర్యపోతాం. మనకి ఇవాళ వస్తున్నటువంటి టైం సెన్స్ దీనికంటే మోర్ అడ్వాన్స్డ్గా టైం సెన్స్ని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది సూర్య సిద్ధాంతంలో. కాబట్టి కాలాన్ని మన ఋషులు ఎలా కొలిచారో అలా కాలాన్ని కొలిచినటువంటి ఋషి ఈ భక్తి తత్వాన్ని చెప్తున్నాడు. హీఈస్ ద బిగ్గెస్ట్ సైంటిస్ట్. ఇవాళ ఉండి మాట్లాడేటటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు తపస్సు చేసి దర్శించినటువంటి ఋషి చెప్తున్నాడు. కాబట్టే ధర్మప్రోచ్చిత కైతవోత్ర పరమం, ఇందులో మోసం లేదయ్యా. నిర్మత్సరానాం, ఎవడికి మాత్సర్యం లేదో వాడికి అర్థమై తీరుతుంది. పరమాత్మని ఎవడు ఆశ్రయిస్తాడో వాడికి ఇది చేరి తీరుతుంది అని చెబుతూ, ప్రతి మన్వంతరంలో భగవంతుడి అవతారాలు ఉంటాయ్యా. ఈ
ప్రతి కల్పంలో ప్రళయము, సూర్యచంద్రాలు, భూలోక భువర్లోక సువర్లోకాలు సంకర్షణాగ్ని ముఖం నుండి వెలువడుతూ అగ్నిజ్వాలలతో దహింపబడతాయి. సముద్ర జలాలు ముంచివేస్తాయి. ఇదంతా బ్రహ్మకు నిద్ర నిమిత్తముగా ప్రళయము, నైమిత్తిక ప్రళయము. ఆయన మేర్కుంటే సృష్టి. మళ్ళీ దేవతలు మునులు దేవాంశంతో మనువులుగా పుట్టి 71 మహాయుగాల కాలం పాటు పాలిస్తారు. బ్రహ్మ జీవిత కాలంలో 36,000 కల్పాలు, అంతే సంఖ్య గల నైమిత్తిక ప్రళయాలు కలుగుతాయి. బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాల జీవిత కాలంలో సగం పూర్వార్ధమని, మిగతా సగము పరార్థమని చెప్పబడుతుంది. ఇప్పుడు శ్రీహరి వరాహ రూపం ధరించి అవతరించగా వరాహ కల్పము అంటారు. శ్రీహరికి ఆద్యంతాలుండవు. ఆయనకి బ్రహ్మదేవుని జీవితకాలం అంతా ఒక నిమేష కాలం అని చెప్పబడుతుంది. కాలమే ఆయనను ఆశ్రయించి ఉంటుంది అనే విషయాన్ని చెప్తూ, అండాకారంతో ఉన్న ఈ విశ్వము 8 కారణతత్వాలు అనగా మూలతత్వాలతో అవ్యక్త మహత్తత్వము, అహంతత్వము, శబ్దస్పర్శ రూప రసగంధాలు, 16 వికారతత్వాలు, మనస్సు, పంచేంద్రియాలు, పంచభూతాలు, కొన్ని కోట్ల కొలది యోజనాల విస్తీర్ణంతో భూమ్యాది సమస్త ఆవరణలతోటి నిండిన బ్రహ్మాండ గోళాలు అన్నీ కూడా ఆయన ఉదరంలో నింపుకొని పరమాత్మ పరమాణు రూపంలో ప్రకాశిస్తుంటాడయ్యా. పరమాత్మగా అట్లా ఉంటాడు. ఇన్ని గోళాలని నింపుకొని ఉన్నవాడై ఉంటాడు. కాబట్టి పరమాత్మను ఎవరూ తెలుసుకోలేరు. శ్రీహరి దర్శనాంతరం బ్రహ్మ 10,000 సంవత్సరాలు తపశ్చర్య తర్వాత బ్రహ్మ మహావాయువుని నిరోధించి మహాజలాన్ని పీల్చివేసి పైకి చూస్తే ఆకాశమంతా జలమయంగా కనిపించి ఆకాశంలో పద్మం కనిపించింది. ఆ పద్మంలో సమస్త లోకాలు కనిపించాయి. బ్రహ్మ దానిలోకి ప్రవేశించి సమస్తాన్ని సృష్టించడం ప్రారంభించాడు. ఈ సృష్టి అంతా 9 వర్గాలుగా ఉంది. మహత్తత్వము, అహంకారతత్వము, భూత సృష్టి, ఇంద్రియ సృష్టి, దేవతా సృష్టి, తామస సృష్టి, తిర్యక్కులు, మానవులు. ఈ విధంగానే ఆయన మొత్తం అంతా కూడా చేశారయ్యా. పైన పేర్కొన్న 3 వర్గాల వాళ్ళు వీళ్ళంతా రకరకాలుగా చేశారు. వీటిల్లో మోహము, మహామోహము, క్రోధము, తామిశ్రము, అంధతామిశ్రము అనేవి అవిద్యా పంచకాలు ఉత్పన్నమైనవి. అవిద్యా పంచకం భూతకోటిని సృష్టించడం పాపకార్యమని బ్రహ్మ పశ్చాత్తాపం చెంది భగవత్స్మరణ చేసి పవిత్రుడయ్యాడు. తర్వాత సత్వగుణ సంపన్నులకు సనత్కుమార సనంద సనత్సు జాతీయులు 4 కుమారులు ఉత్పన్నం చేశాడు. వాళ్ళు బ్రహ్మచారులు, పరమపావనులు. బ్రహ్మ వాళ్ళ జగత్ సృష్టి చేయండి అని కోరాడు. వాళ్ళు బ్రహ్మన కోరికను మన్నింపగా తపస్సే చేసుకుంటామన్నారు. బ్రహ్మకి కోపం వచ్చింది. అయినా నిగ్రహించుకొని ఆగ్రహాన్ని 2 కనుబొమ్మల మధ్య కేంద్రీకరిస్తే అందులోంచి క్రోధరూపుడైన నీలలోహితుడు ఉద్భవించాడు. అతడు రోధిస్తూ జన్మించి నేనెవరిని, నా పేరేంటి, నేను ఎక్కడుండాలి, ఏం చేయాలి అని బ్రహ్మను అడిగాడు. బ్రహ్మ అతన్ని ఏడుపు ఆపమని చెప్పి ఏడుస్తూ పుట్టాడు గనక రుద్రనాముడు అంటారు. రుద్రనామం ఉంచాడు. ఆ రుద్రుడు సూర్యచంద్రులు, పంచభూతాలు, ఇంద్రియాలు, ప్రాణము, తపస్సు, హృదయము అని 11 స్థానాల్ని నివసించమని 11 నామాలు ధరించమన్నాడు. మన్యువు, మనువు, మహాకాళ, మహోత్తు, శివ, ఋతధ్వజ, ఉరురేతస్క, భవకాల, వామదేవ, ధృతవ్రత. ఈ దీక్షా నియమాలతో శక్తులతో ప్రజా సృష్టి చేయమని చెప్పాడు రుద్రుడు. సమానమైన రుద్రగుణాలని సృష్టి చేయటం ఆరంభించాడు. అభివృద్ధి భయంకరంగా సృష్టి మొత్తాన్నంతా కూడా భక్షింపసాగాడు. కాబట్టి ఇలాంటి సృష్టి చేయకూడదు, మళ్ళా తపం చేసి శుభకరమైన సృష్టి చేయి అని చెప్పగా అప్పుడు సృష్టికామ్యంతో మరీచి, అత్రి, అంగీరస, పులస్త్య, పులహ, క్రతు, భృగు, వశిష్ఠ, దక్షుడు, నారదుడు అని 10 మంది పుత్రులు పుట్టారండి. బ్రహ్మదేవుడు 4 ముఖాల నుంచి 4 వేదాలు, ఋగ్యజుస్సామ, అధర్వాలు వచ్చినాయి. ఇంద్రాది దేవతలు ఆయన దేహం నుండి కలిగారు. 4 హోతలతో చాతుర్హోత్రం అనే యజ్ఞకర్మ తంత్రాన్ని నిర్వహించారు. హోత, అధ్వర్యు, ఉద్గాత, బ్రహ్మ, ఋత్విక్కులు అని పఠించవలసిన శస్త్ర, ఇజ్జియ, స్తోమ, ప్రాయశ్చిత్త మంత్రాలు బయటికి వచ్చినాయి. ఆయుర్వేదం, గాంధర్వ వేదం, ధనుర్వేదం, స్థాపత్య వేదం, ఇతిహాస పురాణాలు, కర్మతంత్రాలు, ధర్మపాదాలు, విద్య, దానము, తపస్సు, ధనము ఇవన్నీ వచ్చినాయి. ఆ తర్వాత చతురాశ్రమాలు, బ్రహ్మచర్య, గార్హస్పత్య, వానప్రస్థ సన్యాసాలు వచ్చినాయి. అన్వీక్షకి విద్య, ఆత్మ అనాత్మ వివేకము, మోక్ష సాధన విద్య వచ్చినాయి.
త్రయీ విద్య అంటే రుక్ యజు సామాలు స్వర్గాది ఫలాలను అందడానికి పరమాత్మ తత్వం నుంచి అవి బయటకు వచ్చినాయి. ఇక వార్త జీవనోపాధి వృత్తి కృషి వాణిజ్యాలు దండనీతి అనేటటువంటివి వచ్చినాయి. ఇలా బ్రహ్మ శరీరం నుండే గాక భిన్న స్థితుల నుంచి మనోభావాల నుంచి చిత్ర విచిత్రమైనటువంటి సృష్టిలు వచ్చాయి. అహంకారం మహత్తుతో సత్వ రజస్తమో గుణాలతోటి కలిసి పంచీకరణ విధానం, ఇందాక మనం చెప్పుకున్నటువంటి పంచభూతాలన్నీ ఆ విధానంగా అలా రావటం జరిగింది. అంతకంటే ముందు శతరూప స్వయంభువు శతరూపని వివాహం చేసుకున్నాడు. స్త్రీ పురుష సంయోగంతో సంతానోత్పత్తి ప్రారంభించేశాడు బ్రహ్మ. అలా బ్రహ్మగతించిన కల్పాల్లో ఎలాంటి సృష్టి జరిగిందో ఆ క్రమాన్నే సృష్టి సాగించాడు. బ్రహ్మ కుడివక్షస్థలం నుంచి ధర్మము, వెన్నులోంచి అధర్మము, మృత్యువు పుట్టాయి. ఆత్మలోంచి మన్మధుడు, కనుబొమ్మల్లోంచి క్రోధము, పెదవుల్లోంచి లోభము, ముఖము నుండి వాక్కు, పురుషాంగం నుండి సముద్రాలు, పాపాశ్రయుడైనటువంటి నిర్వృతి, వీటి నుంచి కర్దముడు, వీళ్ళందరూ కూడా పుట్టారయ్యా అని ఇత పూర్వమే చెప్పినటువంటి అన్నీ కూడా మళ్ళీ చెప్తూ మైత్రేయుడు విదురుడితో బ్రహ్మ సృష్టి జ్ఞానం పరమాత్మచే పొంది ఎంతో అద్భుత విశ్వసృష్టి చేశాడు. దాంట్లో చాలా అల్పాంశము మాత్రమే మనం ఇప్పుడు స్మరించింది. ఇది కాదయ్యా, ఈ ఊహకందని ఇంకా చాలా గొప్ప గొప్ప సృష్టి చేశాడు. కొద్ది పాత్రం మాత్రమే మనం చెప్పుకున్నాము. తర్వాత మైత్రేయుడు విదురుడితో ఈ విధంగా అన్నాడు, స్వయంభువ మన శతరూపతో కలిసి ఏం చేశాడో తెలపండి అంటే, బ్రహ్మదేవుడు పవిత్రమైన మనస్సుతో పరమేశ్వర అర్పణంగా ధర్మవిధిగా యజ్ఞాచరణాన్ని చేశాడు. సంతానోత్పత్తి చేయమన్నాడు, ధర్మ మార్గంలో ప్రజాపాలన చేయమన్నాడు. స్వయంభువ మనువు సంతానాభివృద్ధి చేయమన్నాడు. వాళ్ళు నివసించడానికి స్థలమేది అని బ్రహ్మ జలమధ్యంలో మునిగి ఉన్న భూమిని ఎట్లా ఉద్ధరించాలి అని పరమాత్మని తలచాడు. భూమిని ఉద్ధరించాల్సినటువంటి అవసరం వచ్చింది. వెంటనే బ్రహ్మ నాసికాగ్రం నుండి శ్వేతవరాహ రూపంలో ఉత్పన్నమై పర్వతాకారంగా వృద్ధి చెందింది. ఊర్ధ్వలోకవాసులైనటువంటి ఋషులు సిద్ధులు మొదలైన వాళ్ళందరూ కూడా ఆ దివ్య వరాహమూర్తిని దర్శించారు. వరాహమూర్తి ఉద్భవించాడు. చెప్పండి, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, గోపికా బృంద విహారీ లాల్ కి గోవింద్ కి. వరాహమూర్తి సముద్రంలో ప్రవేశించి జలాల మధ్యలో ఉండి పాతాళ లోకంలోకి వెళ్ళాడు. స్వయంభువమును శతరూపలకి ప్రియవత్రుడు ఉత్తానపాదుడు అనే పుత్రులు, ఆకూతి దేవహూతి ప్రసూతి అనే పుత్రికలు పుట్టారు. ఆకూతి రుచి ప్రజాపతి, దేవహూతి కర్దమ ప్రజాపతి, ప్రసూతిని దక్ష ప్రజాపతి ఇట్లా వివాహం చేసుకున్నారు. దక్ష ప్రజాపతి కూతుళ్లతో దితి ఒకతే ఆమెతో పాటు మొత్తము 13 కుమార్తెలను కశ్యప ఋషికిచ్చి వివాహం చేశాడు. సంధ్యా సమయంలో దితి కశ్యప ఋషికిచ్చి వివాహం చేశాడు. ఒక సంధ్యా సమయంలో ఈ దితి కశ్యప ఋషి దగ్గరికి వెళ్ళి నాకు సంతానం కావాలి అనేటటువంటి కోరిక కోరింది. అదేంటి, అకాలంలో సంతానాన్ని కోరకూడదు అని చెప్పాడు. కాదు, నాకు ఎలా అయినా కావాల్సిందే అని ఆమె లోపల కామోద్రేకం వచ్చి భర్త మాటని కూడా నిరాకరించింది. అలా భర్త ఆమె మాటని తీసివేయలేక పోవటం వలన ఆ అదితికి చాలా దారుణమైనటువంటి రాక్షస సంతానము కలిగింది. కశ్యపుడు సంధ్యాశివనంలో సమయంలో శివుడు భూతగణాలతో సంచరిస్తాడమ్మా, సంభోగం చేయటం వల్ల క్రూరమైన పాప ఫలితాలు వస్తాయి, గుర్తుంచుకో అని చెప్పినా ఆమె వినిపించుకోలేదు. కోరిక తీర్చమంది. తర్వాత పశ్చాత్తాపడి కశ్యపుడిని ప్రార్థించింది. కశ్యపుడు అప్పుడు ఆమె గర్భంలో 2 రాక్షసులు పుడతారు. వాళ్ళు లోకకంఠకులై ఉంటారు. శ్రీహరి చేత వాళ్ళు సంహరించబడతారు. దితి భయంతో దుఃఖించింది. కశ్యపుడు ఆమెను ఓదార్చి ఆమె మనవడు పరమ భాగవతుడవుతాడు అని తెలిపింది. సర్లేవయ్య, కొడుకు పనికిమాలిన వాడైనా మనవడు మహాత్ముడవుతాడు అనేటటువంటి మాట చెప్పారు. దితి ఆమె గర్భంలో 100 సంవత్సరాల కాలం దాచి ఉంచినది. ఆ గర్భము నుండి మహత్తర తేజం వెలువడుతుంటే లోకాలన్నీ కలవరం చెందడం మొదలుపెట్టినాయి. ఉపద్రవం నుండి కాపాడాలని దేవతలు బ్రహ్మని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ వాళ్ళకి సనక సనందాదులు వైకుంఠమునకే గాక జయ విజయులను విష్ణుద్వార పాలకులు వారిని అడ్డగించినట్టు జయ విజయులు కామక్రోధాది గుణములు స్థానమై భూలోకముల జనించుడని శాపమిచ్చారు. జయ విజయుల దగ్గర వీళ్ళు కామము క్రోధము నా అనేటటువంటి
ఇది వచ్చింది కదా, ఆ లక్షణాలన్నిటి ఏవైతే వాళ్ళల్లో పుట్టినాయో అది భూమి మీద పుట్టి అంతరించాలి అనే ఉద్దేశ్యంతో ఆ విధంగా మీరు పుట్టండయ్యా అనే శాపాన్ని ఇచ్చారు. సనకసనందాదులు యోగశక్తితో వైకుంఠంలో షడ్వారాలు దాటి సప్తమ ద్వారం దగ్గర జయ విజయులతో అడ్డగింపబడ్డారు. శాపం పొందిన జయ విజయులు సనకాది మునుల పాదాలపై పడి శాపాన్ని ఉపసంహరించమని పశ్చాత్తాపంతో ప్రార్థిస్తే ఏ జన్మలో శ్రీహరి స్మరణకు మాత్రము దూరం కారాదని వేడుకున్నారు. వైకుంఠ సప్తమ ద్వారం వద్ద జరుగుతున్న కలకలానికి మహావిష్ణువు బయటికి వచ్చి మహామునులను చూసి పార్షదులు చేసినటువంటి తప్పుని ఆయనే చేసినట్టుగా భావించి క్షమించమని ఋషుల్ని ప్రార్థించాడు. సనకాది ఋషులు శ్రీ మహావిష్ణు దర్శనం కలుగుటచే తమ జన్మ ధన్యమైనట్లు భావించి స్వామిని స్తుతించారు. తాము ద్వారపాలకుల్ని శపించిన విధం వివరించారు. తొందరపడి జయ విజయుల్ని శిక్షించినట్లయినా ఆ శిక్షను శ్రీ మహావిష్ణువు తీసేయచ్చు అన్నారు. శ్రీ మహావిష్ణువు స్తుతించి ప్రార్థించారు. మహావిష్ణువు సంతోషించి వాళ్ళకి తగినటువంటి శిక్షే వేశారు. వాళ్ళు చేసిన తప్పుకి నేనే బాధ్యత వహిస్తున్నాను అని చెప్పి మన్నించమని మునులని కోరాడు. జయ విజయులతో మీరు అసురులై పుట్టి నన్నే స్మరిస్తూ 3 జన్మల్లో చేరుకుంటారు. లోగడ వాళ్ళు లక్ష్మీదేవిని వైకుంఠానికి చేరనీయకపోగా ఆమె వలన కూడా ఇట్లాంటి శాపాన్ని పొందున్నారయ్యా. ఈ శాపం ఇప్పుడుది కాదు, లక్ష్మీదేవి దగ్గర కూడా ఉంది, ఫలితాన్ని ఇస్తుందని చెప్పి మహావిష్ణువు అంతర్హితుడయ్యాడు. జయ విజయులు వైకుంఠం నుండి పడి దితి గర్భంలో ప్రవేశించారు. వాళ్ళు లోపల ఉన్న వైష్ణవ తేజమే దివ్యంగా ప్రకాశిస్తోంది. ఇదంతా మహావిష్ణువు లీలా విలాసమే అని చెప్పి బ్రహ్మదేవుడు దేవతలందరినీ పంపించేశాడు. దితి తన గర్భం నుండి జనించు బిడ్డల నుంచి కలగబోవు అనర్థాలని గురించి ఆలోచించింది. 2 మగబుడ్డలు పుట్టారు. భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలవటం, పెద్ద పెద్ద వాయువులు విజృంభించటం, నెత్తురు వర్షాలు కురేయటం మొదలగు ఉత్పాతాలు కలిగాయి. ఇవన్నీ కూడా సినిమాల్లో తీసేది, డైలాగులు వాడేది ఇక్కడ వాడినటువంటి దాన్ని బట్టే. వాళ్ళు చూడండి, పెద్ద రచయితలు మన వాళ్ళు రాసినటువంటి విధానం మామూలుగా ఉండదు. భూకంపాలు వచ్చి అగ్నిపర్వతాలు బద్దలై పెద్ద వాయువులు విజృంభించి ఇదే విధానంలో అక్కడ చెప్తూ ఉంటారు. నెత్తురు వర్షాలు కురుస్తూ ఉంటాయి. కాబట్టి ఉత్పాతాలు కలిగినాయి. కశ్యపుడు పుట్టిన పిల్లలకి హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అని పేరు పెట్టారు. 2 పెరిగి పెద్దవాళ్ళై బ్రహ్మని గూర్చి తపస్సు చేస్తూ వరాలు పొందారు. హిరణ్యాక్షుడు కథన కండూతి, యుద్ధం చేయాలనే కండూతితో వరుణుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. వరుణుడు యుద్ధం నుంచి తప్పించుకోవడానికి గాను శ్రీహరి దగ్గరికి వెళ్ళి హిరణ్యాక్షుడితోటి యుద్ధం చేయమని ఆయన్ని వేడుకున్నాడు. నువ్వే సమర్థుడివి అన్నాడు. ఆ సమయంలో భూమాత హిరణ్యాక్షుడితో ఉండగా చుట్టబడి సముద్రంలో ముంచేశాడు. బ్రహ్మ భూమిని ఎట్లా ఉద్ధరించాలి అని పరమాత్మను తలుచుకున్నాడు. శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహ రూపంలో బ్రహ్మ నాసికాగ్ర భాగం నుంచి జనించి పర్వతమంతగా వృద్ధి పొంది భయంకర ఘోషతో నీళ్లల్లోకి ప్రవేశించి భూమిని తన కోరలతో ఉద్ధరించి నిలిపాడు. ఈ ఘట్టానికి శృంగేరికి చాలా సంబంధం ఉందండి. ఇప్పుడు మనకి తుంగా, భద్ర అనేటటువంటి 2 నదులు ఉన్నాయి కదా. ఒక భాగం నుంచి వచ్చినటువంటి కోరలో చెమట బిందువు తుంగగా, రెండో దాంట్లో నుంచి వచ్చేటువంటిది భద్రగా వచ్చినాయి. భూమి యందు మనకి యజ్ఞాలు కావాలన్నా, ఆదివరాహ స్వామివారి అనుగ్రహం కావాలి అన్నా శృంగేరి దగ్గర నుంచి తుంగభద్రా నది, ఋష్యశృంగుడు వాళ్ళు వస్తేనే భూమి వర్షిస్తుంది. భూమి దగ్గర వర్షం పట్టడానికి కారణం ఏమిటయ్యా అంటే యజ్ఞాద్భవతి పర్జన్య కదా. ఆ యజ్ఞశక్తి అంతా తుంగలో శృంగేరి యందు నిక్షిప్తమై ఉంది. కాబట్టి అక్కడి నుంచి మనకి వాళ్ళు రాగానే వర్షాలు పడుతూ ఉంటాయి. కారణం అదే, అక్కడి నుంచి ఎత్తులు వస్తే పట్టడానికి. ఇక శ్వేతవరాహ రూపంలో ఆయన వచ్చి పూర్తిగా భూమిని ఉద్ధరించాడయ్యా. హిరణ్యాక్షుడు శ్రీహరిని వెతుక్కుంటూ నారదుడు చెప్పినటువంటి మాటలు తీసుకొని జలం దగ్గర శ్రీహరిని చూసి పలు రకాలుగా నిందించడం మొదలుపెట్టాడు. అంతే కదా, దూషణతోటి నువ్వు వస్తావు అని చెప్పారు. యుద్ధంతో తలబడ్డారు. వరాహస్వామి హిరణ్యాక్షుడితోటి యుద్ధం చేసి బ్రహ్మ సూచనతో వాణ్ణి సంహరించాడు. ఎలా జరిగిందయ్యా యుద్ధము అంటే, వరాహమూర్తి చేతిలో గద కింద పడేట్టుగా కొట్టాడు వాడు. అంటే వాడు ఎంత బలవంతుడో చూడండి. ఆ విష్ణుమూర్తి యొక్క చేతిలో గదపడేట్టుగా కొడితే ఒకళ్ళకొకళ్ళు పిడిగుద్దులు గుద్దుకున్నారయ్యా. ఇలాంటి యుద్ధం
పరమాత్మ ఆ ఆదివరాహస్వామి ఎవరితోటి చేశాడు, స్పర్శనిచ్చి మరి యుద్ధం చేశాడు అనేటటువంటిది ఎక్కడా లభించదు. బ్రహ్మ కూడా బెడ్లో జడమైనటువంటి కమలం నుంచి పుట్టాడు, ఆ స్పర్శ బ్రహ్మకు కూడా లేదయ్యా, హిరణ్యాక్షుడికి కలిగింది. జయ విజయుల్ని కూడా ఇంకో విధంగా బ్రోయడానికి అనుగ్రహంగా భావించే వైరి రూపంతో ఈ హిరణ్యాక్షుణ్ణి కూడా ఉద్ధరించడానికి వచ్చి పిడిగుద్దులు ఒకళ్ళకొకళ్ళు గుద్దుకున్నారు. చివరికి వరాహస్వామి హిరణ్యాక్షుడి కణతలపై కొట్టి సంహరించాడయ్యా. వరాహస్వామి లీలల్ని విన్న వాళ్ళకి నారాయణాశ్రయం లభిస్తుంది. బ్రహ్మాది దేవతలు వరాహస్వామిని స్తుతించారు. అందరూ చెప్పండి, నమో నమస్తే అఖిల యజ్ఞతంతవే స్థితౌ గృహీతామల సత్వమూర్తయే దిష్ట్వా హతోయం జగతామరుంతుద్ధత్వ ఉత్పాద భక్త్వా వయమీశ నిర్వృతాః అని మైత్రేయుడు చెప్తూ వరాహస్వామి లీలల్ని శ్రీకృష్ణుడి ద్వారా విన్నాను, ఆ విషయాలను నీకు చెప్పానని మైత్రేయుడు పలికినట్లు సూతుడు శౌనకాదులకు తెలిపాడు. విదురుడు స్వయంభవ మనువు వంశాన్ని గురించి ప్రశ్నించాడు. స్వయంభవ మనువుకి 2 పుత్రులు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనేవాళ్ళు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే 3 కుమార్తెలు. స్వయంభవ మనువు ఆకూతిని రుచి అను ప్రజాపతికిచ్చి వివాహం చేశాడు. వారికి యజ్ఞుడు దక్షిణ అను కవలలు జనించారు. కర్దమ ప్రజాపతికి దేవహూతినిచ్చి వివాహం చేశాడు. కర్దమ ప్రజాపతి కర్మనిష్ఠుడై సరస్వతీ నదీ తీరంలో బిందు సరోవరం దగ్గర 10,000 సంవత్సరాలు తపం చేసి విష్ణువుని దర్శించాడు. కర్దమ ప్రజాపతి దేవహూతి యందు శ్రీ విష్ణువే కపిల మహర్షిగా తన కుమారుడిగా పొందాడు. ఇక్కడికి శ్రీమద్ భాగవత శ్రవణంలో సప్తాహ విధానంలో ప్రథమ దినమునందు సప్తాహము సంపూర్ణ.